హాయ్ ఫ్రెండ్స్, జనరల్ గా యుద్ధం కారణంగా లేదా ఆ దేశంలో ఉన్న పరిస్థితుల కారణంగా అక్కడికి వెళ్ళిన ప్రయాణికులు ట్రావెలింగ్ నిలిచిపోయి అక్కడే ఆగిపోవాల్సి వస్తే అక్కడికి వెళ్ళిన ప్రయాణికుల గురించి ఏ ప్రభుత్వం కూడా అంతగా పట్టించుకోదు. అలాంటి సమయాల్లో ప్రయాణికులు అక్కడికి తీసుకెళ్లిన డబ్బులు సరిపోక ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణాల వలన దుబాయ్ మరియు అబుదాబిలో నిలిచిపోయిన ప్రయాణికులకి మాత్రం అక్కడి ప్రభుత్వాలు ఎంతగానో సహాయపడుతున్నాయి. ఎలా అని అనుకుంటున్నారా? ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో జరుగుతున్న వార్స్ గురించి తెలిసిందేగా. దాని వలన దుబాయ్ మరియు అబుదాబి లాంటి చాలా దేశాల్లో ట్రావెల్ సేవలు నిలిచిపోయాయి. ఇలాంటి ఈ సమయంలో ట్రావెలర్స్ ఇబ్బంది పడకుండా దుబాయ్ మరియు అబుదాబి దేశాలు అక్కడి హోటల్స్ కి స్టేయింగ్ పొడిగించమని, దాని నిమిత్తం వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయవద్దని, ఆ ఖర్చుని గవర్నమెంట్ కి వదిలేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిజంగా ట్రావెలర్స్ కోసం ఇంత బాగా ఆలోచించడం చాలా గొప్ప విషయం అని కొంతమంది నెటిజన్లు ఆ దేశాల యొక్క గవర్నమెంట్లని పొగుడుతూనే, మరోపక్క ఈ పరిస్థితులకి కారణమైన ట్రంప్ వంటి నాయకుల్ని తిడుతూ వెళ్తున్నారు. మరి ఇలా ట్రావెలర్స్ విషయంలో ఇంత గొప్పగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్న దుబాయ్ మరియు అబుదాబి గవర్నమెంట్ల పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.